సార్ నమస్తే అండి. అసలుకి ఆంధ్రప్రదేశ్ పేరు మొన్నటి వరకు ఇండియా వరకే ఎంతో కొంత పాపులర్ ఒక కేసు విషయంలో. ఇప్పుడు చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యే విషయం కరెంట్ కుంభకోణం. 1750 కోట్ల ముడుపులు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? చూసేదే ఉంది. ఆల్రెడీ FBI ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, సమన్లు కూడా వచ్చాయి. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. వాళ్ళు ఏంటంటే సెక్యూతో ఒప్పందం చేసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎట్లా అంటే టైఅప్ చేసుకుంది, MOU చేసుకుంది సెక్యూతోనే అంటున్నాడు. అంటే సెక్యూ చేసినా కానీ మీరు అది పబ్లిక్ చదువుకున్న వాళ్ళకి, మాలాంటి వాళ్ళకే దాన్ని అనలైజ్ చేయాలంటే చాలా టైం పడతా ఉంది. అర్థం చేసుకోవాలి ఏంటంటే సెక్యూ ముసుగులో సెక్యూ అనేది కూడా ఒక బ్రోకరేజ్ ఆర్గనైజేషన్. సెక్యూ ఈ ప్రాజెక్టులు డెవలప్ చేయడం కోసం అదానికి వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొనాలంటే మార్కెటింగ్ కూడా ఆ సబ్ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళే చేయాలి, వీళ్ళే అమ్మాలి. వీళ్ళు అమ్మితే ఇంటర్న్ ఆ సెక్కి కొంత కమిషన్ వస్తుంది. కమిషన్ వచ్చేటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఆ బయర్స్ కూడా వీళ్ళే చూస్తే కానీ వాళ్ళకి ఆ ఒప్పందాలు ఫుల్ఫిల్ కావనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కొంతమంది ఈ గవర్నమెంట్ సీఎంలతో మన జగన్ మిగతా చిన్న వాళ్ళు వేరే అదర్ స్టేట్స్ వాళ్ళతో అగ్రిమెంట్ అయ్యి హై రేట్స్కి పెట్టేసి లంచాలు ఇచ్చి దాని అగ్రిమెంట్ ఒప్పందం చేసుకున్నారని చెప్పి తెలుస్తూ ఉన్నది. అది ఇట్ ఈస్ ఎ క్లియర్ ఫ్యాక్ట్. అంటే అసలు నేను తీసుకునేది తక్కువ రేటు. దేశంలో గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు హైయెస్ట్ రేట్ ₹4.51 తీసుకున్నాడు. ఇప్పుడు నేను తక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు సన్మానం చేయాలి, నాకు సెలవులు కప్పాలని చెప్పి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు రేట్లు చూస్తే ఎప్పుడో గతం రేట్లు చెప్పేసి ఆ రేట్లు కంటే తక్కువ ఇచ్చానంటున్నాడు. రాబోయే రోజుల్లో ఈ అగ్రిమెంట్ ఎన్నాళ్ళకి అగ్రిమెంట్? 6 నెలలకి, సంవత్సరానికి కాదు. అది ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఫర్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ అగ్రిమెంట్లో మీరేంటంటే తగ్గుతూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఆయన అగ్రిమెంట్ అయ్యే టయానికే రేట్లు తగ్గినాయి. నేషనల్ లెవెల్లో పవర్ యూనిట్స్ రేటు తగ్గిన దానికి ఎప్పుడో పాత రేట్లు చెప్తా ఉన్నాడు. ₹5 రేటు. ₹5 రేటు ఎక్కడ ఉందండి? యూనిట్ గవర్నమెంట్ ఇస్తుంది. ₹2, ₹3 మన పబ్లిక్ దగ్గర డొమెస్టిక్ కన్సంప్షన్ ఉపయోగిస్తూ ఉంటే అది తప్పు. ఆయన ఏంటంటే మిస్లీడ్ చేస్తున్నాడు కమ్యూనికేషన్. ఎక్కడో రాబోయే రోజుల్లో పెట్టాల్సిన దాన్ని గతంలో ఎప్పుడో ఉన్నదానికి కంపేర్ చేసి నేను తక్కువ చేశానని చెప్తున్నాడు. ఇట్ ఈస్ రాంగ్ అండి. అంటే ఇక్కడ చూస్తే కనుక ఇప్పుడు FBI డైరెక్టర్ గా ఒక ఇండియన్ నియమితుడు అయ్యాడు, అందులో గుజరాత్ వ్యక్తి. మరి ఏంటంటారు? ఇప్పుడు అమెరికాలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ చెబుతుంది, ఒక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కలిసి అక్కడ FBIని ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టించారు అందులో అని చెప్పి ఒక వార్త అయితే ప్రచురిస్తున్నారు. అలాగే చెబుతున్నారు వాళ్ళు. మరి ఇప్పుడు గుజరాత్ నుంచి చెందిన వ్యక్తి అక్కడ FBI డైరెక్టర్ అవుతున్నాడు. ఈ కేసు నిలబడే అవకాశం ఉందంటారు అసలుకి? అంటే అది ప్రజాభిప్రాయం అట్లాగే ఉంది. లింక్ ఉంది అక్కడ. ఎందుకంటే జనరల్గా ఎలిగేషన్ చేస్తున్నది ఎట్లా అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ అది మంచా చెడ్డ తర్వాత రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా ప్రతిపక్షాలు ఏం ఎలిగేట్ చేస్తాయి, అదానీని వీళ్ళు సేవ్ చేస్తున్నారంటున్నారు. అదానీ కూడా మొన్న ఎలక్షన్స్లో అక్కడ ట్రంప్కి ఫేవర్గా క్యాంపెయిన్ చేసినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానికి అనుబంధంగా మళ్ళీ ఇన్ని ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్లుగా జరుగుతాయని అనుమానం ప్రజలకు వస్తూ ఉంది, కామన్ మ్యాన్కి. తర్వాత ఈరోజు పేపర్ చూస్తే ఏంటంటే కశ్యప్ పటేల్, ఆయన ఇండో అమెరికన్, ఈజ్ హెయిల్డ్ ఫ్రమ్ గుజరాత్ స్టేట్. ఆయన తీసుకొచ్చి FBI డైరెక్టర్ పెట్టేసరికి ఇప్పుడు మనం ఒక అనుమానం, ఇది ప్రజాస్వామ్యం అండి, ప్రతిదానికి లాజిక్ సీక్వెన్స్ చూస్తారు. ఆ సీక్వెన్స్ ట్రాన్సాక్షన్స్లో ఏదైతే ప్రతిపక్షాలు ఎలిగేషన్ చేస్తున్నాయో, ఏదైతే కామన్ మ్యాన్ ఎలిగేషన్ చేస్తున్నాడో దానికి అనుగుణంగా నమ్మశక్యం అయ్యేటట్టుగా ఉన్నాయి అన్నమాట. ఇది కాదు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ మీద, ప్రభుత్వాల మీద ఉన్నాయండి. అది అంటే ఈ కేసు నిలబడే అవకాశాలు తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. అంటే మరి చూస్తే 1750 కోట్ల లంచం. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనుకోవచ్చు అంటారు? మరి దీని మీద ఎందుకు విచారణ చేపట్టలేదు అనుకోవచ్చు అంటారు? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో చెప్పినట్టున్నాడు దాని మీద. ఎందుకంటే ఆ కేసు ఫైల్ చేయాలంటే ముందు దాన్ని స్టడీ చేసేసి, ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిన్న కేసుల్లోనే దాని పూర్వపురాలు లీగాలిటీ మొత్తం చూసుకొని కేసు పెడదాం, లేకపోతే ఇవన్నీ చేద్దామనే ఆలోచన ఉన్నాడు. అది ఇంటర్నేషనల్ కేసు. పైగా ప్రధానంగా అదానీ లాంటి వాళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫరెన్స్ కావాల్సిన కేసులు అయ్యి అక్కడ ఎలా ఉంటుందో ఇటువంటి కాన్సిక్వెన్స్ ఏమొస్తుందో చూసేసి దాన్ని స్టడీ చేసి దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది.
మరి ఓవరాల్ గా చూస్తే మరి నాకు సన్మానం చేయాలి, శాలువాలు కప్పాలంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఓవైపున మరి నిజంగానే సన్మానాలు చేసే అంత పరిపాలన అనేది జరిగింది అనుకోవచ్చు అంటారా గడిచిన 5 సంవత్సరాలు? సన్మానాలు కాదు, తీసుకొని జైల్లో పెట్టాలి. సన్మానాలు సత్కారాలు చేయడానికి ఏముంది? ఆయన అట్లాగే చెప్తాడండి. వాళ్ళు ఏంటంటే నేను చాలా గొప్ప నుంచి వాళ్ళ అభిమానులు వీరాభిమానులు అంతా చెప్పుకుంటారు. ఆయన సన్మాన సత్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఇది డెమోక్రసీ. సన్మాన సత్కారాలు కాదు, నేను సపోర్ట్ చేసుకో. ఏ పరంగా నువ్వు చేసావని అగ్రిమెంట్ల గురించి మాట్లాడు. నువ్వు మాట్లాడే ప్రెస్ మీట్లో అసలు ఎదుటివాడు అడిగేసి మరి సమాధానం చెప్పు. నువ్వు చెప్పింది వింటాను తప్పితే అవతల వాడు చెప్పేదాన్ని వినే పరిస్థితి లేదా? వాళ్ళకి ప్రశ్న అడిగితేనే వెళ్ళిపోతావా? ఎట్లా? అది ఈజ్ నాట్ డెమోక్రట్ అసలు. అది సమాధానం ఇప్పుడు నేను అడుగుతున్నాను ప్రశ్నలకి వాళ్ళ నాయకులు ఒక లాజికల్గా సమాధానం చెప్పానండి. ఆయనే చెప్పడు, వాళ్ళ నాయకులు ఏం చెప్తారు వాళ్ళు? అంటే మరి ఎలా చూడాలంటారు ఇదంతా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు? ఒక దేశాన్ని తలదించుకునే విధంగా అదానీ అనే వ్యక్తి ఇక్కడ 1750 కోట్లు లంచం ఇచ్చాడు అనేది ఒక ఆరోపణ. మరి జగన్మోహన్ రెడ్డి నాకు ఏ పాపం తెలియదు, నేను చిన్నపిల్లాడిని అంటున్నాడు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏముంది? జగన్మోహన్ రెడ్డికి అదానికి స్టేట్లో ఒక పవరే కాదు, ఈ పోర్ట్లు కానీ అవి ఇవి కానీ చాలా ప్రాజెక్టులు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన కేసులు డ్రాగ్ ఆన్ చేయడం కోసం 5 సంవత్సరాలు నిలబట్టడం కోసం అదానీతో ఒప్పందాలు లేకపోతే ఆయన 5 సంవత్సరాలు సీఎంగా ఉండేవాడు కాదండి అని ప్రజాభిప్రాయం. ఈ పోర్ట్లన్నీ నేనే తీసుకొచ్చాను, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాను, నేను ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నేను పాటుపడుతుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని వినాశనం చేస్తుంది అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడాలంటే? ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడారు చూసారా? అది మాకు 3 years క్రితం తెలుసు. అది ఆ కాకినాడ పోర్టు వాళ్ళు కష్టపడి వాళ్ళంతా ఒక ఎంటర్ప్రైజ్ డెవలప్ చేస్తే 41% షేర్ని నాకు అరవిందో వాళ్ళని తెలియదు కానీ ఐ కేమ్ టు నో 3 years బ్యాక్. దానికి వాళ్ళు మొత్తం లాగేసుకున్నారండి, ఎక్కడేమీ లేదని చెప్పి నాకు తెలిసి మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇవాళ అదే చెప్పాడు, 41% షేర్ని బలవంతం లాగేసుకున్నారు. ఎలా కుదురుతుంది సార్ అసలు? ఎందుకంటే మీరు పెద్ద చార్టెడ్ అకౌంటెంట్, ఇలా లాక్కోవటం అనేది మరి ఒక ఎంటర్ప్రీనర్ దగ్గర నుంచి లాక్కోవటం అనేది మరి రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం రావాలంటే ఎలా వస్తుందంటారు? మరి విప్లవం రాదు. ఈ విప్లవం రావాలి. ఎలా లాక్కున్నదంటే బలవంతాన్ని సంతకాలు పెట్టించుకుంటారు, లేదంటే జైల్లో పెడతా ఉంటారు. ఎలా జరిగింది అనేది చూడాలి. బట్ ఇట్ హ్యాపెండ్. అది నేను లీగల్గా ఈ కంపెనీస్ యాక్ట్ ప్రకారం దీని ప్రకారం ఎలా జరిగిందని చెప్పాలి అంటే ఐ నీడ్ సమ్ ఫర్దర్ స్టడీ. అంతేగాని జరిగిన మాట మాత్రం మాకు 3 years క్రితమే తెలుసు ఆ విషయం. అది బలవంతాలు లాగేసుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ జరగలే. ఆయన కుడి ప్రోక్యో కింద ఈ ఆస్తులు మొత్తం ఎలా వచ్చింది, ఎలా సంతకాలు పెట్టించుకున్నాడు, ఎలా ఇప్పుడు ఇవి అక్కడ ప్రియురాల దగ్గర పల్నాడులో సరస్వతి డ్యాన్స్ ఉన్నది చూసారా? అవన్నీ ఎలా జరిగినాయి అంటే ఏముంది, వాళ్ళ అధికారం ఉంది, బలవంతాన నువ్వు ఈ రేటు యోగా ఇస్తే లేదంటారు, వాళ్ళు కొంటారు. అందుకని మళ్ళీ ఆ ల్యాండ్స్ కోసం మళ్ళీ ఆయన సంతకం పెట్టిన దాన్నే ఎంఓయూ మీద సంతకం పెట్టి వాళ్ళ సిస్టర్కి మదర్ గిఫ్ట్ ఇచ్చిన దాన్నే మళ్ళీ నేను కాదని చెప్పి లిటిగేషన్ పెడుతుంటే ఇవన్నీ కామన్ మ్యాన్ దగ్గర నుంచి పెద్ద లెక్కే ఉందండి వాళ్ళకి. అంతే అంటారు? అంతే. థ్యాంక్ యూ.